హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య కింది ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మనకి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ ఇంకా మోనటైజేషన్ అయితే అవ్వలేదు. కానీ మన ఛానల్ ద్వారా మనీ సంపాదించడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నాకు తెలిసిన ఒక 5 ఐడియాస్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటా. కానీ దానికంటే ముందు నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, నేను ఈ వీడియో చాలా షార్ట్ కట్లోనే పెట్టా. లాగ్ ఏమీ లేదనమాట. ఎందుకంటే మనకి కొన్ని విషయాలు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎంత ఉంటుందో, అలానే అందులో కొంచెం ఎక్కువసేపు చెప్తే పేషెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది కదా. అలా అని చెప్పి మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇందులో చెప్పాను. నేను ఎక్కడా లాగ్ చేయలేదు. కాబట్టి మీరు వీడియోని కొంచెం స్కిప్ చేసినా సరే మెయిన్ పాయింట్స్ మిస్ అవుతారు. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకో విషయం ఏంటంటే, వీడియో చూడకుండానే ఇది సొల్లు, ఫేక్ లాంటి కామెంట్స్ అయితే చేయొద్దు. వీడియో మొత్తం చూడండి. చూసాక మీకు అందులో ఏమైనా ఫేక్ అనిపిస్తే అప్పుడు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తా. అంతేగాని చూడకుండా ముందైతే చూసే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసిన ఒక 5 ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటా అన్నాను కదా. అందులో ఫస్ట్ ఐడియా వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది, ఎఫిలిటీ మార్కెటింగ్. ఎఫిలిటీ మార్కెటింగ్ అనేది మ్యాక్సిమం ఇప్పటికి అందరికీ తెలిసిందే. చాలా మంది ల్యాక్స్లో కూడా కమిషన్ తీసుకుంటున్నారు అని విన్నదే, నాకైతే తెలియదు. ఈ ఎఫిలిటీ మార్కెటింగ్ ఏంటి అని అంటే, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మనకు తెలిసిన లైక్ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో మనం అనమాట జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యాక మనం దాన్ని ప్రమోట్ చేయాలన్నమాట. ప్రమోట్ చేశాక ఆ లింక్ని కనుక మన ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్లో మన లింక్ని ఇచ్చుకుంటే మన వ్యూవర్స్ చూస్తారు కదా. చూసిన వ్యూవర్స్ కనుక వాళ్ళకి ఆ ఐటెం నచ్చి వాళ్ళు పర్చేస్ చేసుకుంటే దాని నుంచి మనకి కొంత కమిషన్ వస్తుంది. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నా. ఎఫిలిటీ మార్కెటింగ్ అనేది చాలా మందికి ఎలా చేయాలో ఏంటో కూడా తెలియదు కదా. దీనికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చాలా పెద్ద యూట్యూబర్స్ కూడా దీని గురించి వీడియోస్ చేస్తున్నారు. చూస్తే మీకే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇదన్నమాట ఫస్ట్ ఐడియా. సెకండ్ ఐడియా వచ్చేసి స్పాన్సర్డ్ కంటెంట్. ఈ స్పాన్సర్డ్ కంటెంట్ అనేది ఓన్లీ పెద్ద ఛానల్ వాళ్ళే కాదు, చిన్న ఛానల్ వాళ్ళకి కూడా చిన్న బ్రాండెడ్ స్పాన్సర్షిప్స్ వస్తూ ఉంటాయి. మనం అనమాట మన నిచ్చికి సంబంధించిన బ్రాండ్స్తో అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. ఉంటే మాత్రం మనం కొలాబరేట్ చేయొచ్చు వాళ్ళతో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యూటీ కంటెంట్ చేసినా, లేదంటే స్కిన్ కేర్, ఇంకా మనం ఎలాంటి కంటెంట్ చేస్తున్నామో దానికి సంబంధించిన కంపెనీస్తో మనం కొలాబరేట్ చేసుకుంటే ఇలా స్పాన్సర్షిప్స్ అవి చేయొచ్చు అనమాట. దీనికి కూడా కమిషన్ వస్తుంది. మేబీ ఇది కూడా చాలా మందికి తెలీదు. కానీ అందరూ అలా అని మనతో అప్రోచ్ అయిపోతారని కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా రిక్వెస్ట్లు వస్తాయి. మనం ఒక 100-200 రిక్వెస్ట్లు పెట్టుకుంటే అందులో ఒకరు ఇద్దరు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. అలా అని యాక్సెప్ట్ చేసిన వెంటనే మనకి మనీ వచ్చేస్తుందని కాదు. ఫస్ట్ అయితే మనం కొన్ని ఫ్రీగా చేయాలి. ఫ్రీగా చేశాక వాళ్ళు తక్కువ కమిషన్తో అలా మనమైతే ఒక లెవెల్కి చేరుకోవచ్చు. ఇలా కూడా చాలా మంది సంపాదిస్తున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఐడియానైనా సరే ఫాలో అవ్వచ్చు. ఇంకా సెకండ్ ఐడియా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఐడియా ఏంటంటే, సేల్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు మనకి హ్యాండ్మేడ్ ఐటమ్స్ అంటే మనం చేస్తుంటాం కదా ఇంట్లో చాలా మంది. అది కూడా ఒక టాలెంటే. హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలా మన ఇంట్లో మనం చేస్తూ ఉంటాం కదా. వీటిని మన ఛానల్లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు మనకి మనమే. ఇంకా అదే కాకుండా డిజిటల్ ప్రొడక్ట్స్ లైక్ ఇప్పుడు ఈ బుక్స్, టెంప్లెట్స్ ఇలాంటిని ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఇలా ప్రమోట్ చేయడం వల్ల కూడా మనం డైరెక్ట్గా వ్యూవర్స్కే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి మనం మనీ తీసుకోవచ్చు. టాలెంట్ ఉండాలే కానీ ఈ థర్డ్ ఐడియా అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు చాలా మంది తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా బ్యాంగిల్స్ అని, హెయిర్ క్లిప్స్ అని, ఇయర్ రింగ్స్ అని చాలా హ్యాండ్మేడ్
చేస్తున్నారు కదా! ఇలాంటివన్నీ మన ఛానల్‌లో మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రమోట్ చేసుకుంటే అసలు మన మన కంట్రీయే కాకుండా అదర్ కంట్రీస్ కూడా మనల్ని అప్రోచ్ అవుతారనమాట. అది మీ టాలెంట్ బట్టి ఉంటది. వాళ్ళని మోటివేట్ చేయాలనమాట మీ సైడు. ఇంకా దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఇది ఏ ప్లాట్‌ఫార్మ్స్‌లోనూ కమిషన్ కట్ అవుతదన్న ప్రాబ్లమ్ కూడా లేదు. మనం డైరెక్ట్‌గా వ్యూవర్స్ తోటే కాంటాక్ట్ అయ్యి వ్యూవర్స్‌కి మనం సేల్ చేయొచ్చనమాట. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ వన్ వచ్చేసి సర్వీస్ ఆఫర్ చేయడం. సర్వీస్ ఆఫర్ చేయడం ఏంటి అనంటే, ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అవి ఉన్నాయి కదా! చాలామంది వాళ్ళ బిజీ లైఫ్‌లో ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండట్లేదనమాట. ఇప్పుడు చాలామంది ఈ వర్క్ చేస్తున్నారు. చాలా మందే ఉన్నారు ఇలా. కానీ అది మన టాలెంట్ బట్టి మనం కూడా చేయొచ్చు. మీకు మంచి స్కిల్స్ ఎడిటింగ్‌లో మంచి స్కిల్ ఉన్నా, లేదంటే మంచి వాయిస్ ఓవర్ ఉన్నా, లేదంటే మంచి డిజైనింగ్ ఉన్నా, ఇలా ఏదైనా మీకు మంచి స్కిల్ ఉంటే మీరు వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు వాళ్ళతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. మనలో ఏ స్కిల్ ఉందా అనే విషయం దాని గురించి మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకొని మన కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక కింద డిస్క్రిప్షన్‌లో లేదా కామెంట్ బాక్స్‌లో ఇలా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కోసం అని చెప్పి మన డీటెయిల్స్ ఇస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఫస్ట్‌లో పర్మిషన్ లేకపోయినా అలా మనం కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయ్యాక ఆటోమేటిక్‌గా పెద్ద యూట్యూబర్సే మనతో కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇది సర్వీస్ ఆఫర్ చేయడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అనేది సర్వీస్ ఆఫర్ చేయడం, అలానే ఫ్రీలాన్సింగ్ ఈ 2 మాక్సిమం ఒకేలా ఉంటాయి. కానీ ఒకటైతే కాదనమాట. ఫ్రీలాన్సింగ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. అది మన ఓన్‌గా చేసుకోవచ్చు. సర్వీస్ ఆఫర్ చేయడం అనేది. ఇదనమాట ఫ్రీలాన్సింగ్ అనేది ఒక వెబ్‌సైట్స్ అన్నమాట. ఒక ప్లాట్‌ఫార్మ్. ఇదనమాట ఎలాగంటే యూట్యూబ్‌లో మన స్కిల్‌ని చూపించుకొని దీన్ననమాట లైక్ ఇప్పుడు కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫీవర్ అని, అప్‌వర్క్ అని ఇలాంటి వెబ్‌సైట్స్‌లో మన జిగ్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని మన వ్యూవర్స్‌ని అక్కడికి రీడైరెక్ట్ చేసుకునేలా అది మనం చేయాలనమాట. ఇది ఫ్రీలాన్సింగ్. మీకు ఒక డౌట్ ఉంటది. అదేంటి అది మాక్సిమం సర్వీస్ ఆఫర్ చేయడం, అలానే ఫ్రీలాన్సింగ్ ఒకేలా ఉంది కదా! రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని. డిఫరెన్స్ అయితే చాలా ఉందండి. అయితే సర్వీస్ ఆఫర్ చేయడం అనంటే ఏంటంటే, మన క్లయింట్‌తో మనం డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చు. మనం డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అందులో. ఇంకా అదే కాకుండా మన మనీ మన అకౌంట్‌లోకే డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఎలాంటి కమిషన్ కటింగ్ లాంటివి ఏమీ ఉండవు. అదే ఫ్రీలాన్సింగ్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇందులోన మనం డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వడానికి మన క్లయింట్స్‌తో అవ్వదనమాట. అది ప్లాట్‌ఫార్మ్ వల్ల మాత్రమే అవుతుంది. చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్ వెబ్‌సైట్స్ కొన్ని. అలా మాత్రమే వాళ్ళని కాంటాక్ట్ అవ్వగలం. ఇంకా అదే కాకుండా మన మనీ కూడా మనకి కమిషన్ అనమాట మన డైరెక్ట్‌గా అకౌంట్‌కైతే పడదు. ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారానే మనకు కమిషన్ వస్తుంది. ఇంకా కమిషన్ కటింగ్ ఒక 10-20% వరకు కమిషన్ కటింగ్‌లు కూడా ఉంటాయి. ఈ రెండిటికి ఇదే డిఫరెన్స్ అన్నమాట. మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నా. అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి. అప్పటికే అర్థం కాకపోతే కామెంట్‌లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తా. సో గైస్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అంటే తప్పకుండా నా ఛానల్‌కైతే ఫస్ట్‌గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేసేయండి. నేను చెప్తానన్న 5 ఐడియాస్ అయితే ఇవే. మీకు యూజ్ అవుతాయా లేదా అనేది నాకైతే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను చెప్పేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి. నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంది అంటే కామెంట్ బాక్స్‌లో నాకు అడగండి. నేను చెప్తాను. ఇంకా ఏమైనా మర్చిపోయానా? ఓకే గైస్, ఏమైనా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక ఈ వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకే. బై బై గైస్.